హే గాయస్, హలో. సో గైస్, నేను చాలామంది అడిగారు అనమాట. నేను ఎంబీబీఎస్ చదవడానికి అబ్రాడ్కి వెళ్తున్నాను, ఎంబీబీఎస్ చదవడానికి విదేశానికి వెళ్తున్నాను. నేను చెప్పేది ఒకటే అండి, ఏంటంటే వద్దురా సోదరా, ఎంబీబీఎస్ వద్దురా సోదరా అబ్రాడ్ నుంచి. ఎందుకు వద్దు? చూడండి, అప్పట్లో లెక్క వేరు, ఇప్పటి లెక్క వేరు. అప్పట్లో ఉన్న రూల్స్ బాగుంది, ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్, ఈ చెత్త రూల్ వచ్చింది సార్. ఈ కారణంగా నేనైతే అసలు ఎవరిని రికమెండ్ చేయట్లేదు. వద్దురా బాబు, వెళ్ళమాకంటారు నాయన. వెళ్తే అక్కడ మళ్ళీ టైం వేస్ట్ నాయన, చాలా ఎక్కువ అవుతుంది. ఆ రూల్ ఏంటి? మనం ఖచ్చితంగా 4.5 years ఎంబీబీఎస్ చేయాలి. దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి ఫ్రమ్ ద సేమ్ కాలేజ్. దాని తర్వాత ఆ కంట్రీలో ఉన్న ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ అని రాయాలి. అంటే ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ మనం తెచ్చుకోవాలి. అక్కడ ఎగ్జామ్ రాసి అది క్వాలిఫై అవ్వాలి. అక్కడ నుంచి మనకి 2 ఆప్షన్లు ఉంటాయి. మనం ఆ కంట్రీలో ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మన ఆ కంట్రీలో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ఇండియా రావాలి. ఇండియాకి రావాలంటే ఖచ్చితంగా ఆ కంట్రీ యొక్క లైసెన్స్ తెచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇండియాలో FMG ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఇండియాలో 1 year లేకపోతే 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత అప్పుడుగా నీకు PR అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నీకు రాదు. చూడు, ఇన్ని ఉన్నాయి స్టెప్లు. టైం వేస్ట్ అవ్వటం చాలా నీకు. అదేరా, నేను ఏం చెప్తున్నానంటే, 1-2 మీరు లాంగ్ టర్మ్ చేయండి రా, లాంగ్ టర్మ్ చేయండి, ఓకేనా? మీకు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఓకే అంటే మీరు ఇండియాలోనే మీరు ట్రై చేయండి చదవడానికి. ఎందుకంటే మీరు అబ్రాడ్ వెళ్ళినా కూడా అంతే అవుతుంది రా. B కేటగిరీ అబ్రాడ్లో వెళ్ళినా అంతే అవుతుంది. అంతే ఎందుకండి, అంతెందుకు అబ్రాడ్ వెళ్ళి ఇంత చేసి వామ్మో. సో కాబట్టి ఓకే, సో మీకు B కేటగిరీ కూడా మీకు అబ్రాడ్లో ఎంత అవుతుంది, ఇక్కడ కూడా ఇంతే అవుతుంది. సో కాబట్టి మనం ఎక్కువగా ఇండియాలోనే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో వెన్ కంపేర్ టు అబ్రాడ్.